చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారు కేటుగాలు. భూమిని 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించినట్లు నకిలీ కలెక్టర్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ మంజునాథ్ రెడ్డి పేరుపై జాతీయ రహదారి పక్కన భూమిని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్న మంజునాథ్ రెడ్డిని కలిసిన దళారీలు నిషేధిత జాబితా నుంచి తొలగించి భూమిని అమ్మిస్తామంటూ 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి పాత ప్రొసీడింగ్ కాపీని తీసుకున్న ఫోర్జరీ ముఠా పాత కాపీలోని డేట్లు సర్వే నెంబర్లు మార్చి నకిలీ ఆర్డర్ కాపీ రెడీ చేశారు. ఇక నిషేధిత జాబితా భూమిని వేరొకరికి రిజిస్టర్ చేయాలంటూ పలమనేరు రిజిస్టర్ కార్యాలయంలో చూపడంతో ప్రొసీడింగ్ కాపీలో తేదీ లేకుండా 2024 సంవత్సరం అని ఉండటంతో సబ్ రిజిస్టర్ సుబ్రహ్మణ్యంకి అనుమానం రావటంతో అసలు విషయం వెలుగులు చూసింది. ఇక ఇది నకిలీ ప్రొసీడింగ్ కాపీగా గుర్తించిన కలెక్టరేట్ అధికారులు కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అది 2024లో ఇచ్చినట్టుంది. మాకు ఎటువంటి దీనిపైన కమ్యూనికేషన్ లేదు అనే ఉద్దేశంతో దాన్ని కలెక్టరేట్ స్టాఫ్కి పంపించారు వెరిఫికేషన్కి. కలెక్టరేట్లో అది వెరిఫై చేసి ఇది ఫేక్ అని చెప్పి వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు. అదే విషయము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గారు ఇది ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి మాకు ఆదేశించారు. మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మేము ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ పైన మేము కోర్టు డాక్యుమెంట్ అని చెప్పేసి మేము ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మేము కేసు ఫైల్ చేసినాము. రెడ్గా చిత్తూరు జిల్లా గంగవరంలో ప్రైవేటు భూమిని అమ్మడం కోసం ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, చిత్తూరు కలెక్టర్ అంటే సంతకాన్ని ఫోర్జరీ చేసి సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారం కలెక్టర్ ఎస్పీని కోరిన నేపథ్యంలో ఇప్పటికే కూడా ఎస్పీ ఆదేశాల ప్రకారం 3 బృందాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ పలమనేరు గంగవరం మండలానికి సంబంధించి ఏదైతే ఈ మంజునాథ్ రెడ్డి అనే ఆయనకు సంబంధించి జాతీయ రహదారి పైన ఆనుకునే రోడ్ అంటే పొలం ఉంది. అయితే దాన్ని 22A కింద ఉంది. గతంలో ప్రభుత్వం దాన్ని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. అయితే ఆ నిషేధిత జాబితా నుంచి కూడా బయటకు తీసుకొచ్చి దానికి తనకి అంటే తొలగిస్తే కన్నా దాన్ని పూర్తి స్థాయిలో కూడా నేను అంటే మీకు డబ్బులు ఇస్తానంటూ కూడా కొంతమంది దళారులు ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో దీన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇది కలెక్టర్ ఆదేశాల ప్రకారమే నిషేధిత జాబితా నుంచి కూడా దాని ఆ భూములంతా కూడా తొలగించామంటూ కూడా వాళ్ళు అంటే నకిలీ అంటే సంతకాలు పెట్టి అతనికి డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ని సబ్ కలెక్టర్ గుర్తించి ఇదంతా కూడా ఇది కలెక్టర్ సంతకమే కాదంటూ కూడా నేరుగా ఆ ఫైల్ అంతా కూడా ఏకంగా కలెక్టర్ కార్యాలయానికే పంపడం జరిగింది. అయితే తీగలాగితే డొంకంతా జరిగినట్టు ఇందులో దాదాపుగా 8 మంది ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇది చాలా సీరియస్ కాబట్టి ఎందుకంటే ఒక జిల్లా మెజిస్ట్రేట్ అది కాకుండా ఒక జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే ఆలోచనతో పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం కూడా ఇవాళ రేపు టాప్ ఈ 2-3 రోజుల లోపల ఏదైతే ఇందులో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఇందులో రెవెన్యూ అధికారులు అదేవిధంగానే మరికొంతమంది కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నట్లు పలు అనుమానాలు ఉన్నాయి. ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఇది భవిష్యత్తులో ఇలాంటి ఎందుకంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కలెక్టర్ సంతకాన్ని ఈ రకంగా ఫోర్జరీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. కానీ చిత్తూరు జిల్లాలో ఈ రకంగా జరిగింది కాబట్టి అందువల్లనే ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొత్తం మీద మంజునాథ్ రెడ్డికి సంబంధించి అతను కొన్ని క్లూస్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు తనని అప్రోచ్ అయ్యారు, ఎవరు దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కానీ వచ్చినటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటి వద్దన వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని వీడియోస్ తీసుకోవడం కానీ అదేవిధంగానే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కానీ వీటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు మొత్తానికి దర్యాప్తు జరుపుతున్నారు. నకిలీ ఏదైతే కలెక్టర్ సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళని ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఎవరు ప్రమేయం ఉన్నారనే దానిపైన మాత్రం మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.